హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో 2026లో వచ్చిన న్యూ ఫీచర్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఏఐతో వీడియో క్రియేట్ చేయడం, థంబ్నెయిల్ టెస్టింగ్ చేయడం, అలాగే మరియు డబ్బింగ్ కూడా ఆటోమేటిక్గా చేస్తుంది. అలాగే కో పోస్టింగ్, అలాగే మరియు టీవీ అండ్ యాప్ ఎక్స్పీరియన్స్. ఇవి ఏంటి, ఎలా యూజ్ చేయాలి, సింపుల్గా ఎగ్జాంపుల్తో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ యాస్క్ స్టూడియో అంటే ఏ అసిస్టెంట్లా పనిచేస్తున్నాము అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, నువ్వు ఏదైనా ఒక వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు దానికి వ్యూస్ రావట్లేదు అన్నప్పుడు ఏ యాస్క్ స్టూడియో ఏ అసిస్టెంట్ లాగా ఎలా పనిచేస్తుందంటే, నీకు ఆ వ్యూస్ అనేవి ఎందుకు రావట్లేదు, అలాగే అంటే థంబ్నెయిల్ అట్రాక్టివ్గా లేదా టైటిల్ అట్రాక్టివ్గా లేదా ఇలా అందులో ఉన్న మిస్టేక్స్ ఏంటో తెలియజేస్తుంది. ఇది ఒక డైనమిక్ ఫీచర్స్. రెండోది వచ్చేసి థంబ్నెయిల్ అండ్ టైటిల్ టెస్టింగ్. ఇది ఒక డైనమిక్ ఫీచర్స్. ఇది ఎలా పనిచేస్తుందంటే, నువ్వు ఒక వీడియోకి థంబ్నెయిల్ ఏ అండ్ థంబ్నెయిల్ బి అనే 2 థంబ్నెయిల్ ఇచ్చినప్పుడు అందులో యూట్యూబ్ ఆటోమేటిక్గా ఒకదాన్ని సెలెక్ట్ చేసి ఏది ఎక్కువగా అట్రాక్టివ్గా ఉంది, దేనికి ఎక్కువ క్లిక్స్ వస్తాయో అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసి మన వీడియోకి థంబ్నెయిల్ అదే ఆటోమేటిక్గా డిజైన్ చేసి పెడుతుంది. మూడోది వచ్చేసి ఏఐ డబ్బింగ్. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్. ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం నార్మల్గా ఒక వీడియో చేస్తున్నప్పుడు తెలుగులో మాట్లాడతాం, కానీ మనం ఆ వీడియో తెలుగు వాళ్ళకైనా అంటే వరల్డ్ వైడ్గా ఉన్న ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మలయాళం ఇలాంటి లాంగ్వేజ్లకి చేంజ్ చేయాలంటే అప్పుడు ఏమవుతుందంటే, మన లిప్ మూమెంట్ అనేది సరిగా ఉండదు. అంటే మనం తెలుగు మాట్లాడడం దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు హిందీ వాయిస్ వస్తుంది, కానీ మన లిప్ మూమెంట్ అనేది దానికి సంబంధించినట్టు ఉండదు. అంటే అది వేరే విధంగా ఉంటుంది. అలాంటి మిస్టేక్ను తొలగించడానికి ఏఐ డబ్బింగ్ అనేది ఏం చేస్తుందంటే, మన లిప్ మూమెంట్ని వేరొక భాషలో ట్రాన్స్లేట్ చేసినప్పుడు దానికి మాట్లాడేటప్పుడు కలిపే విధంగా ఉంటుంది. అంటే మనం రియల్గా తెలుగు వీడియో అయినా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టు చేస్తుంది. దీనివల్ల లాభం ఏంటంటే, గ్లోబల్ ఆడియన్స్కి రీచ్ ఈజీ అవుతుంది. 4వ ఫీచర్ వచ్చేసి కో పోస్టింగ్. ఇది క్రియేటర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూస్తే, నువ్వు నీ ఫ్రెండ్ కలిసి ఒక వీడియో చేసినప్పుడు అంతకుముందు ఎలా ఉండేదంటే, ఆ వీడియో ఒక ఛానల్స్లోనే అప్లోడ్ చేయడానికి ఉండేది. అంతే, ఎవరైనా ఇద్దరు చేస్తే కాపీరైట్స్ లాంటివి వచ్చేది కదా. ఇప్పుడు ఆ సమస్య లేదు ఎందుకంటే ఆ వీడియోని నువ్వు నీ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి అప్లోడ్ చేసిన వ్యూస్, లైక్స్ అనేటివి వస్తాయి. ఎలాంటి కాపీరైట్ ఎర్రర్స్ అనేవి రావు. ఇదొక చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న క్రియేటర్స్కి. 5వది వచ్చేసి డైనమిక్ స్పాన్సర్ సెగ్మెంట్. అంటే నువ్వు వీడియో పెట్టినప్పుడు అందులో యాడ్స్ రావడం కోసం నువ్వు ఎడిట్ చేసి పెట్టుకునేవాడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు అలా లేదు. యూట్యూబే కరెక్ట్గా ఒక యాడ్ స్పాన్సర్ అనేది ఎక్కడ చేయాలనేది అదే కరెక్ట్గా గెస్ చేసి ఆ ప్లేస్లో పెడుతుంది. దానివల్ల మనకి ఏంటంటే, మనం ఎడిట్ చేసే టైం తగ్గుతుంది. ఎక్కడ పెట్టాలనే టెన్షన్, ఆ ప్రెజర్ అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది. దీనివల్ల మనం ఎర్నింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఫైనల్గా లాస్ట్ వచ్చేసి టీవీ అండ్ యాప్ ఎక్స్పీరియన్స్. అంటే వాచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పెంచింది. అంటే నువ్వు ఫోన్లో ఏదైనా ఒక వీడియో పెట్టి అది టీవీకి కనెక్ట్ చేసినప్పుడు నీ ఫోన్లో అలాగే టీవీలో కూడా ఎలాంటి ల్యాగ్ లేకుండా వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది యూట్యూబ్ మనకి అందించింది. దీనివల్ల మనం యూట్యూబ్ని టీవీలో కూడా చూడడానికి చాలా ఈజీ అవుతుంది. అలాగే ఇలాంటి ఏఐ అప్డేట్స్తో, ఫ్యూచర్స్తో యూట్యూబ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే క్రియేటర్స్కి ఈజీ టూల్స్, వ్యూవర్స్కి బెటర్ ఎక్స్పీరియన్స్ అందించేలా యూట్యూబ్ ఎన్నెన్నో అప్డేట్స్ అనేవి తెస్తుంది. ఇలాంటి అప్డేట్స్ అనేవి మీ ఛానల్స్లో ఉంటే మీ ఛానల్ గ్రో అవ్వడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే 6 ఉన్నాయో అవి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇవి చాలా క్లియర్గా విని మీ యొక్క యూట్యూబ్లో ఫాలో అవ్వండి. చాలా బెటర్గా మీరు గ్రో అవ్వడానికి, మీ ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో అనేది నచ్చితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఇంకా ముందు చాలా అందిస్తాను. మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో కండి లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.